అమరావతి వరద నీటి గురించి వైసీపీ ఎప్పటి నుంచో చాలా వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. అవి చాలా చర్చనీయాంశంగా కూడా మారాయి. అయితే ఈ అమరావతి రాజధాని ప్రాంతం అంతా వరద ముంపు వస్తుంది అని ఎప్పటి నుంచో వైసీపీ చెప్తుంది. అందుకని ఇది రాజధానిగా సురక్షితం కాదు అంటూ వైసీపీ ఎంత మొత్తుకున్నా కూడా, ఎంత గట్టిగా వాదించినా కూడా ఎవరూ పట్టించుకోలేదా అని అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకుడు, అప్పుడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఈ విషయం మీద చాలా కీలకంగా మాట్లాడారు. కృష్ణా నదికి వరదలు వస్తే ఖచ్చితంగా అమరావతిలో కొన్ని ప్రాంతాలన్నీ మునిగిపోతాయి, ఈ ప్రాంతం అంతా రాజధానిగా పనికి రాదు ఆయన పదే పదే తను గట్టిగా చెప్పడం జరిగింది. ఇక శివరామకృష్ణ కమిటీ గురించి ఎన్నిసార్లు వరద ముప్పు గురించి చెప్పినా, ఆయన గుర్తు చేసినా పట్టించుకునే నాదుడే లేడా అని అనిపిస్తోంది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు చాలా రాజకీయంగా దుమారం రేపాయి. కానీ టీడీపీ వాళ్ళు మాత్రం ఎప్పుడు అమరావతి రాజధాని కావాలి అంటూ వాళ్ల వాదన వినిపిస్తూ వచ్చారు. ఇప్పుడు మనం చూస్తే వరదల సమయంలో వైసీపీ అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు, ఖచ్చితంగా ఈ వరద ముంపు గురించి హెచ్చరించిన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. అమరావతి ముంపుకు గురైపోయింది, ఇది రాజధానిగా అనువైన ప్రదేశం కాదు అని అప్పుడు వాళ్ళు చెప్పిన వీడియోలు, పార్టీ సోషల్ మీడియాలో కావచ్చు, అధికారిక ప్రకటనలు రిలీజ్ చేసింది వాటి గురించి కావచ్చు, అవన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఆరోపణలన్నింటినీ ఖండిస్తోంది. వరదల మీద వైఎస్ఆర్సీపీ అంత విష ప్రచారం చేస్తోంది, ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది అని ఇప్పటికీ కప్పిపుచ్చుకుంటుంది. ఇక అమరావతిలో వరదలు రాకుండా ఉండాలి అని చాలా గట్టిగా అన్ని చర్యలు తీసుకుంది. కానీ ముంపు ప్రాంతాలు లేవు అని చెప్పడానికి కూడా ట్రై చేసింది. అయితే ఇప్పుడు అమరావతి రాజధానిగా ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎప్పటి నుంచో చెప్తున్న వైసీపీ వరదల అంశాన్ని ముఖ్యమైన పాయింట్ గా తీసుకున్నప్పటికీ మీరు వాళ్ళ పరిస్థితి గమనిస్తున్నారు. ప్రస్తుతం ఆ వాదనల్ని ఇప్పటికీ ఖండిస్తున్న టీడీపీ ప్రభుత్వ వైఖరి ఖచ్చితంగా దౌర్భాగ్యం అని చెప్పాలి. రాజధాని అని చెప్పింది, నీళ్లలో రాజధాని చూపిస్తుందా అని ప్రజలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది రాబోయే రోజుల్లో ప్రజలు కళ్ళు విప్పగలుగుతుందా, లేకపోతే కనీసం ప్రతిపక్షంలో వైసీపీ గట్టిగా ఇంకా రెస్పాండ్ అవుతుందా, ఏదో ఒకటి చేపించగలుగుతుందా ప్రభుత్వం చేత, టీడీపీ గవర్నమెంట్ లో ఉన్న టైంలో ఏదైనా చేస్తారా అనేది మాత్రం $1000 క్వశ్చనే. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడుకోవాలి అంటే, గత ప్రభుత్వంలో చేసిన డిజైన్ల విమర్శల గురించి మాత్రం మనం మాట్లాడుకోవాలి. అయితే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, విదేశీ సంస్థలు రూపొందించిన డిజైన్ లో ఆడపిల్ల బొమ్మలని వ్యాఖ్యానించారు, వార్తలు చదవడానికి డిజైన్లు చేశారా అని కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. కానీ కేవలం వార్తలకే పరిమితమైందనేది మాత్రం పూర్తి నిజంగా ఇప్పుడు మన కళ్ళ ముందు నిలుస్తుంది వైసీపీ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా. అంతేకాకుండా ఈ 3 రాజధానుల అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి కూడా అమరావతి మీద అనేక రకాలుగా వాళ్ళు అస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. అసంపూర్ణ నిర్మాణాల రాజధాని అని, కుండీలో మొక్కలు పెంచుకోవడానికి నిర్మించారని సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా టీవీ ఛానల్లో చర్చా వేదికల్లో వాళ్ళు ఎంతగా రియాక్ట్ అవుతున్నప్పటికీ కూడా ప్రజలకు కనిపించగలగట్లేదా అనేది ఒక డౌట్ అనిపిస్తోంది. మొత్తానికి అమరావతిని సమాధి చేశారనే వ్యాఖ్య కూడా మనం చూసాం. అంతేకాదు ముందడుగు పడకుండా వెనకడుగు వేసింది రాజధాని అని కామెంట్స్ అన్ని కూడా చేశారు. ఈ కామెంట్స్ మాత్రమే కాదు, ఇది గ్రాఫిక్ రాజధాని అని చాలా మీమ్స్, చాలా కామెంట్స్ అనేవి మనం వింటూ వచ్చాం. ఇన్ని చెప్తున్నా కూడా ప్రభుత్వానికి కనీసం చీమ కాదు కదా, చీమ కుట్టినట్టు అంటారు, చీమ పాకినట్టు కూడా అనిపించట్లేదా అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. గ్రాఫిక్ రాజధానిగానే ఉండిపోతుందా? ఈ నీళ్లు చూస్తే మాత్రం ఖచ్చితంగా అది గ్రాఫిక్స్ లోనే బాగుందేమో, రియాలిటీలో శూన్యం అని చెప్పక తప్పని పరిస్థితి. అయితే ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే, అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం కూడా నీటిలో మునిగిపోవడం. ఈ ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు ఎలా వచ్చిందో ఒకసారి మీరు చూడండి. రాయపూడిలో ఐకానిక్ టవర్ అనేది నిర్మాణం జరుగుతుంది. అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం చెరువులాగా మారిపోయింది ఇప్పుడు. ఇది మాత్రం దారుణమైన పరిస్థితే. అయితే ఒక పక్క వర్షాలు ఎలా పడుతున్నాయి, కంటిన్యూస్ గా పడుతూనే ఉన్నాయి. అమరావతి అంతా నీళ్లలో మునిగిపోయింది. అమరావతి కోర్ క్యాపిటల్ ఇప్పుడు వరదలో మునిగిపోవడం వల్ల గ్రామాలన్నీ కూడా వర్షానికి మునిగిపోవడం జరిగింది. అదే అమరావతి ప్రాంతం, మనం రాజధానిగా చెప్పుకుంటున్న ప్రాంతం చుట్టూ ఉన్న గ్రామాలు కూడా మునిగిపోయాయి. కేవలం మనం అనుకుంటున్న ఈ ఐకానిక్ టవర్ మాత్రమే కాదు, ఇది ఏపీ రాజధాని అమరావతి పరిస్థితి. అమరావతి రాజధానిగా కాదు కానీ కృష్ణానదిలాగా కనిపిస్తుంది అని మనం మాట్లాడుకోవచ్చు. ఇక రాత్రి వర్షం పడింది కదా, ఆ వర్షానికైతే రాజధానిలో వరద భారీగా వచ్చి చేరింది. వరద నీరు అనేది మాత్రం నిజం. నీరుకొండ దగ్గర కొండవీటి వాగు పొంగిపోతుంది. దీనివల్ల కనుచూపు మేరంతా రాజధానిలో భూమి అసలు కనిపించడం లేదు అనేది మాత్రం వాస్తవం. మరి ఎంత వరద వచ్చింది, ఇంత జరుగుతుంది, కేవలం మన రాజధాని అమరావతిలోనేనా అంటే కాదని చెప్పాలి. ఒక పక్క కొండవీటి వాగు ఉప్పొంగి పడుతుందా, వరద ప్రవాహం వస్తుందా? గుంటూరు నుంచి రాజధానికి రాకపోకలన్నీ బంద్ చేశారు, రావడానికి లేదు, పోవడానికి లేదు. ఇక ఉప్పొంగిన కోటేళ్ల వాగు, ఎర్రవాగు, పాలవాగు, సచివాలయానికి అధికారులు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ వాగులు పొంగటం వల్ల. 40,000 ఎకరాల్లో మొత్తం అంతా నిండిపోయింది, నిర్మాణాలన్నీ కూడా నిండిపోయాయి అనేది మాత్రం వాస్తవం. ఈ కొండవీటి వాగు ప్రవాహానికి ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి పెడతానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకే రాజధాని ప్రాంతం ముంపుకు గురైంది అంటూ రైతులంతా కూడా లబోదిబోమని బాధపడుతున్నారు. ఇప్పుడు చివరికి వాళ్ళు బాధపడటం తప్ప ఇంకేమన్నా మిగులుతుందా అంటే, చాలా మంది దగ్గర నుంచి
లేనే లేదు, వాళ్ళకి బాధ కష్టాలే మిగిల్చింది ఈ ప్రభుత్వం అనే సమాధానం వస్తుంది. ఒకసారి మనకు కనిపిస్తున్న ఈ విజువల్ ని చూడండి. 2 రోజులు అవుతుంది, కరెక్ట్ గా 2 రోజుల క్రితం జరిగిన సంఘటన. చక్కగా ఒక చుక్క కూడా నీళ్లు కనపడకుండా చేయాలనుకుని జస్ట్ కొంచెం కొంచెం నీళ్లు కనిపిస్తూ నీట్ గా ఉన్న అమరావతిలోని ఒక దృశ్యాన్ని మనం చూసాం, కనిపిస్తానే ఉంది ఇక్కడ. అయితే కేవలం 2 రోజులు పడ్డ వర్షానికి పరిస్థితి ఇది. రైట్ సైడ్ చూస్తున్న మీరు విజువల్ ఒకసారి చూస్తే ఇది మన పరిస్థితి. ఇంత దారుణంగా ఉన్నా కూడా ప్రజలు కానీ ఏ ఒక్కరు కానీ అయ్యో మన రాజధాని మునిగిపోతుంది అని అనుకుంటున్నారా? చాలా బాధాకరమైన విషయం ఇదైతే. ఖచ్చితంగా ప్రజలు రెస్పాండ్ అవ్వాలి, #, ఒకటన్నా ట్రెండ్ చేయాలి, ప్రభుత్వం రెస్పాండ్ అయ్యేలాగా చూడాలి. ఇది ఎవరి బాధ్యత? ఖచ్చితంగా మందే. మరి రాజధాని కావాలి, మన అమరావతి రాజధాని ఇప్పుడు దాకా గొడవ చేసిన వాళ్ళంతా ఆ రాజధాని కడుతున్నారా లేదా అని ఎందుకు అడగరు? ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన విషయం. #సి అమరావతి అంటే సముద్రంలో ఉన్న అమరావతి అంటూ మనం ట్రెండ్ చేస్తే కానీ ప్రభుత్వాలు దిగి మన పరిస్థితిని చక్కదిద్దాలనుకోపోయినా పర్వాలేదు, కానీ అది తప్పని తెలుసుకునేలా చేయాల్సిన బాధ్యత మాత్రం అందే. ఇక్కడ విజువల్ చూస్తే మాత్రం అలాగే అనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఈ #, కనుక ఏదైనా సరే మనం ట్రెండ్ చేయగలిగితే ఖచ్చితంగా మన ప్రభుత్వం నుంచి మార్పు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం.